నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. జనరల్గా ఎక్కడైనా జర్నీలు చేసేటప్పుడు మనం రైస్ ఐటెంలు ఎక్కువ తీసుకుపోతుంటాం. దాంట్లో మెయిన్గా ఏంటంటే మనకు పుదీనా రైస్ కానీ, కొత్తిమీర రైస్ కానీ, లేకపోతే మేతి రైస్, ఇలా రకరకాల రైస్లు చేసుకుంటాం కదా. ఎందుకంటే మనకు డైరెక్ట్గా అవి తినేసేయచ్చు, గ్రేవీ లాంటివి ఏమీ లేకుండా. సో అలాంటి ఒక రైస్ ఐటెం మీకు నేను ఈరోజు చూపించబోతున్నాను. అదేంటంటే మినపప్పు కరివేపాకు పొడి రైస్. ఓకే, సో ఇది ఈజీగా చేసుకోవచ్చు. మినపప్పులో కొంచెం మనకు ఐరన్ లాంటివి అన్నీ ఉంటాయి, కరివేపాకులో కూడా ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే అమ్మాయిలకు కూడా, కొంచెం పెరిగే అమ్మాయిలకు కూడా చాలా బాగా ఇది యూజ్ అవుతుంది. డైలీ ఒక ముద్ద మనం దీంతో కొంచెం నెయ్యి వేసి తినిపించేసినా కూడా దాంట్లో ఉండే వాల్యూస్ అన్ని కూడా వాళ్ళకు బాగా దొరుకుతాయి అన్నమాట. సో మినపప్పు కరివేపాకు అన్నం. ఓకే, సో రైస్ అనుకున్నా అన్నం అనుకున్నా, సో రెండు సేమే కాబట్టి. సో మినపప్పు కరివేపాకు అన్నం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో మినపప్పు కరివేపాకు పొడి అన్నం, దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో మనం ముందుగా పొడి రెడీ చేసుకోవాలి. అదేంటి, మినపప్పు కరివేపాకు పొడి. ఓకే, సో ముందుగా డ్రై రోస్ట్ కొన్ని చేసుకుందాం. కారానికి తగ్గట్టుగా ఎండమిరపకాయలు, సో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో వీటితో పాటుగానే ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర. సో ఆయిల్ లేకుండా కొంచెం డ్రైగానే చేసుకుంటే బాగుంటుంది. సో మిరపకాయలు కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటే తక్కువ వేసుకోండి. సో పర్లేదు అనుకుంటే చూసుకొని వేసుకోవాలి. సో రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుతూ ఉంటాం కాబట్టి దాన్ని బట్టి మనకు స్పైసీ ఎంత కావాలన్నది అంతా డిసైడ్ చేసి వేసుకోవాలి. ఓకే, సో ఇవి బాగా వేగిపోయాయి. వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోనే కరివేపాకు, ఇది కూడా కొంచెం మనం డ్రై రోస్ట్ చేస్తున్నాం. అంటే దాంట్లో కొంచెం ఆ తేమ అనేది మనకు వెళ్ళిపోతే సరిపోతుంది. లేకపోతే మనం కరివేపాకు ఫ్రెష్గా ఉన్నప్పుడే తెంపేసి శుభ్రంగా కడిగేసి నీడన ఆరబెట్టేసుకున్నా చాలు. అంటే మనకు కొంచెం ఎండిపోవాలి, కొద్దిగా ఇలా క్రిస్పీగా ఇలా పట్టుకుని నొక్కేస్తే పొడి పొడిలో అయిపోవాలి. అప్పుడు పొడి అనేది మనకు మిక్సీ పట్టుకున్నప్పుడు బాగా అవుతుంది అన్నమాట. లేదా మైక్రోవేవ్లో ఉన్న అలా పెట్టేసుకోవచ్చు, ప్లేట్లో వేసేసి. అంటే ఎక్కువగా ఎండకు పెడితే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా పోతాయి కాబట్టి నీడన ఆరబెట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఒకదాని తర్వాత ఒకటి కొంచెం ఓపికగా చేసుకుంటే ఆ చేసుకునే డిష్ అనేది మనకు చాలా బాగా వస్తుంది. ఈ పొడి చేసి పెట్టేసుకుంటే మనకు కనీసం ఒక 15 నుంచి 20 రోజుల పాటు ఫ్రెష్గా అదే స్మెల్తో అదే టేస్ట్తో చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టేసుకుని అలా నిల్వ కూడా పెట్టేసుకోవచ్చు. ఎస్, దీన్ని కూడా మనం జార్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి మినపప్పు అంటే మినుములు
పొట్టు మినుములు వాడుతున్నాను. దీంట్లో ఇంకొంచెం వాల్యూస్ మనకు ఎక్కువగా దొరుకుతాయి. ఆ స్కిన్లో కూడా చాలా వాల్యూస్ ఉంటాయి. జనరల్గా మనం దాల్ మఖని అది చేసుకుంటూ ఉంటాం కదా, సో మొత్తంగా మినుములతోనే చేసుకుంటారు. ఇది కొంచెం దోరగా వేగాలి. ఓకే, సో ఆ కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. సో ఫ్లేమ్ ఎక్కువగా పెట్టకుండా కొంచెం సిమ్లోనే దీన్ని మెల్లిగా వేయించుకుంటూ ఉంటే కరెక్ట్గా వేగుతుంది. ఆ పొడి మనం చేసుకున్నప్పుడు ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. ఓకే, సో మామూలుగా ఆ సున్నుండలు కూడా చేసుకుంటాం కదా, మంచి బలం అని అంటారు. సో అది కూడా మనకు పొట్టుతోనే చేస్తారు. సో ఒక్కసారి మనం ఇందాక ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఒకసారి ఇది పట్టేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న మినుములు, దీంట్లో ఫ్లేవర్కి కావాల్స్తే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు తినేవాళ్ళు. అలాగే పులుపు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రైస్ ఐటమ్ చేస్తున్నాను కాబట్టి ఆ రెండింటిని కూడా దీంట్లో నేను యాడ్ చేయట్లేదు. ఓకే, సో దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. పొడి రెడీ చేసుకోవాలి. ఓకే, సో పొడి మనకు రెడీ అయిపోయింది. ఓకే, సో ఇలా పొడి చేసి మనం మంచి గాజు సీసాలో వేసేసి మూత పెట్టేసుకుంటే ఆ ఫ్రెష్నెస్ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. అంటే మనం వాడుకున్న రోజులు అలాగే ఉంటుంది. సో ఇది పక్కన పెట్టేసి మళ్ళీ ఇక్కడ స్టవ్ వెలిగించేసుకుని ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం కమ్మకమ్మగా ఉండి ఆ నెయ్యి ఫ్లేవర్తో బాగుంటుంది. ఓకే, సో సైడ్లో నంచుకోవడానికి ఎండుమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, సో లేదా ఇక్కడ కూడా మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. కావాలంటే కొంచెం ఇంగువ పోపు బాగుంటుంది అనుకుంటే కొంచెం ఇంగువ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో మన టేస్ట్లు అనమాట. సో మనం అడిషనల్గా మనకి ఏవి కావాల్సి అవి కూడా కొంచెం యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఓకే, జస్ట్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సో ఇది ఉంటే కొంచెం పోపులో మనకు బాగుంటుంది కదా, అక్కడక్కడ కనిపిస్తూ. నెక్స్ట్ మనం ఉడికించుకున్న బాస్మతి రైస్, అలాగే సరిపడా ఉప్పు, మనం రెడీ చేసి పెట్టుకున్న మినప్పప్పు, కరివేపాకు పొడి, కొద్దిగా పుదీనా వేస్తున్నాను కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం, లేకపోతే ఇది లేకుండా కూడా చేసేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపేసుకోవాలి పోపులో. ఏమన్నా వేపుడులు చేసుకున్నప్పుడు కూడా మనం ఇలా ఈ పొడిని యాడ్ చేసుకుంటే బాగుంటుంది చివరాకర్లో. గుమగుమలాడుతుంది, మంచి స్మెల్. నెయ్యితో పోపు పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి, ఇంగువ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది.
ఓకే. సో ఇవన్నీ వేసిన తర్వాత ఈ పొడి కూడా ఆ రైస్ కొంచెం పట్టాలి కదా, ఒక 2 నిమిషాల పాటు అలా మనం కలుపుతూ ఉంటే కొంచెం మగ్గిందనుకోండి ఆ రైస్ లోపల వరకు కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేస్తాయి. ఓకే. సో మంచి స్మెల్ వస్తుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. సో వారం 10 రోజులకు సరిపడా విధంగా ఇలా మనం ఒక్కొక్కసారి ఇలా పొడి లాంటివి చేసి పెట్టేసుకుంటే డిఫరెంట్ పొడులు బాగుంటుంది. అప్పుడు మనం నెక్స్ట్ టైం డిష్ చేసుకునేటప్పుడు పొడి చేసుకునే టైం మనకు సేవింగ్ అవుతుంది. జస్ట్ అలా పోపేసేసి రైస్ కలిపేసుకొని మనం పైనుంచి పొడి వేసేసుకుంటే టేస్టీ డిష్ అనేది మనకు రెడీ అయిపోతుంది. కొంచెం కొత్తిమీర. సో వేడివేడిగా మినప్పప్పు కరివేపాకు పొడి అన్నం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మినప్పప్పు కరివేపాకు పొడి అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, నల్ల మినుములు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 6, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించిన బాస్మతి రైస్ 1 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. మినపప్పు కరివేపాకు పొడి అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వేగాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్ లో కరివేపాకు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ లో కాస్త నూనె పోసి మినుములు వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక అందులో ఉడికించుకున్న బాస్మతి అన్నం, సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న మినుములు, కరివేపాకు పొడి, పుదీనా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మినపప్పు కరివేపాకు పొడి అన్నం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. వేడివేడిగా తినేస్తే సూపర్గా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసేసుకుని కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే పోపులో వేసాను, బట్ తినేటప్పుడు కొంచెం అలా పైన వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు రాడిష్తో ఫ్లవర్ చేస్తున్నాను. కొంచెం టెక్నికల్గా ఉంటుంది వర్క్, బట్ తయారు చేసుకున్న తర్వాత ఫ్లవర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. స్టెప్ బై స్టెప్ కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఆ టెక్నిక్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇలాంటివి మనం ఒక 4-5 ఫ్లవర్ చేసుకుంటే ఒక బొకేని తయారు చేసుకోవచ్చు. మనం ఫ్లవర్స్ కాకుండా ఇలా వెజిటేబుల్స్ కొన్ని ఫ్లవర్స్ బొకే తయారు చేసుకుని మనం గెస్ట్లకు కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇంట్లో మనం ఏదైనా పార్టీ అయినప్పుడు అక్కడ డిస్ప్లేలా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. సో ఫస్ట్ పీలింగ్. కొంచెం పెద్ద సైజ్ రాడిష్ అయితే మనకు బాగుంటుంది. సో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు చలికాలంలో అన్ని రకాల కాయగూరలు మంచి సైజులో ఫ్రెష్గా దొరుకుతాయి. సో ఈ టైంలో కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఓకే. సో దీనికి లైన్స్ వేస్తున్నాను సో దట్ ఆ పెటల్ యొక్క ఎడ్జ్ మనకు కొంచెం ఫ్యాన్సీగా నీట్గా వస్తుంది. ఫ్రెష్గా ఉండాలి మనం తీసుకునేటప్పుడు. దీని ఆకులు కూడా మంచి గ్రీనిష్ కలర్లో ఉండాలి, ఎల్లోయిష్ టర్న్ కాకుండా ఉంటే లోపల వరకు కొంచెం అది గట్టిగా ఉంటుంది. కొంచెం ఎల్లోయిష్ టర్న్ అయిపోతే లోపల కొద్దిగా మనకు రాడిష్ అనేది కొంచెం స్పాంజీ టెక్స్చర్లో వస్తుంది అనమాట. అదొకటి చూసి తీసుకోవాలి వెజిటేబుల్ సెలెక్షన్స్ అప్పుడు. ఓకే. చిన్నగా కొంచెం దగ్గరగా వస్తే లైన్స్ బాగుంటుంది.
సో బాటంలో ఒక చోట నేను కొంచెం వదిలేస్తున్నాను. సో ఇది మనకు కింది వైపు వెళ్తుంది. సో మిగతా ఈ చుట్టూరా మొత్తం నేను చేసేసాను. దీంట్లోంచి మనం లేయర్స్లా ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా చూడండి, ఈ ఎడ్జెస్ అన్నీ కూడా మనకు జిగ్జాగ్గా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో కొంచెం చిన్నగా ఓపిక తెచ్చేసుకొని చేసుకుంటే ఫ్లవర్ డిజైన్ అనేది టోటల్గా మారిపోతుంది. ప్లెయిన్గా చేసుకుంటే అంత లుక్ అనేది రాదు మనకి. సో రాడిష్లో వైట్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది. క్యారెట్లో కూడా చేసుకోవచ్చు, బట్ రాడిష్ ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది. నైఫ్ అనేది కూడా చాలా బాగా ఈజీగా మూవ్ అవుతుంది. సో సైజుని బట్టి మనకు ఎన్ని స్లైస్లు వస్తాయి అన్ని స్లైస్లు మనం ఓపెన్ చేసుకోవాలి. ఒకే యాంగిల్లో మనం పీల్ చేసుకుంటూ ఉండాలి. సైజ్ ఆటోమేటిక్గా మనకు తగ్గిపోతూ ఉంటుంది. అన్నీ ఒకే మెథడ్లో థిక్నెస్ తర్వాత విడ్త్ అనేది కూడా మెల్లిగా తగ్గుతూ పోతూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క లేయర్ మనం ఓపెన్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్యారెట్లో ఈ సెంటర్లో మనం టూత్ పిక్ కనబడకుండా పెట్టేసుకుంటాం. దీంట్లో కూడా చెక్స్ లాగా వేసేసుకోవాలి. సో చాలా రకాల ఫ్లవర్స్కి మనం ఈ డిజైన్ అనేది వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది తయారు చేయడం. రకరకాల ఫ్లవర్స్కి మనం దీన్ని వాడుకోవచ్చు. సో ఇలా చెక్స్లా వస్తుంది. ఇలా లైన్స్ వెళ్తాయి. దీన్ని ఇక్కడికి కట్ చేసేసుకొని ఓకే, నెక్స్ట్ బేస్లో లీవ్స్ లాగా పెట్టడానికి ఈ లాస్ట్లో కొంచెం ఇలా షేప్ చేసుకోవాలి. ఓకే, ఇవి లేకపోతే కీరా మనకి స్ప్రింగ్ ఆనియన్ ఆకుతో కూడా చేసుకోవచ్చు. ఇది సింపుల్గా వస్తుంది ఫ్లాట్గా. నెక్స్ట్ స్టార్టింగ్లో ఏదైతే తీసుకున్నామో దీంట్లోంచి ఒక బేస్ తీసుకోవాలి. ట్రిమ్ చేస్తున్నాను, చిన్న సైజ్. దీన్ని మనం టూత్ పిక్తో ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ లీవ్స్ వచ్చేస్తాయి. ఓకే, సో వీటి కిందగా మనకు ఈ బేస్ అనేది వస్తుంది. కిందికి జారిపోకుండా ఇది స్టాపర్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనం ఫస్ట్ ఓపెన్ చేసింది ఫస్ట్ పెట్టేసుకుంటాం. ఇలా ఒక్కొక్కటిగా మనం ఇలా
అసెంబుల్ చేసుకోవాలి. సైజ్ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, రైట్. లాస్ట్లో క్యారెట్. ఓకే, సో ఇలా మనకి బ్యూటిఫుల్గా ఫ్లవర్ రెడీ అవుతుంది. దేనిపైన కూర్చుని పెట్టాలనుకుంటే చిన్న పీస్ తీసేసుకొని ఇలా గుచ్చేస్తే నిలబడిపోతుంది. ఓకే, సో అందమైన ఫ్లవర్ ఈజీగా చేసుకునేది ఇలా రెడీ చేసేసుకోవచ్చు, రైట్. చాలా బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా ఇంట్లోనే చీజ్ లాంటివి పెట్టేసుకొని, అంటే పిజ్జాలు చేసుకున్నా లేకుంటే ఏదైనా బర్గర్లు చేసుకున్నా అలా ఒక్కసారి తెచ్చి పెట్టేసుకుంటారు కదా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది తొందరగా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే చీజ్ తెచ్చుకున్నప్పుడు మనం దాన్ని సిల్వర్ ఫాయిల్లో అలా ర్యాప్ చేసేసి, అంటే చుట్టేసి దాన్ని ఫ్రిడ్జ్లో మనం నిల్వ పెట్టేసుకుంటే ఎక్కువ రోజుల వరకు మనకి పాడవకుండా, అంటే కొంచెం అలా క్రంబుల్ లాగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఉంటుంది. మీరు ఎప్పుడు తురుముకుండా మనకు సాఫ్ట్గా వచ్చేస్తుంది. వెరైటీని బట్టి ఉంటుంది, బట్ మీరు నిల్వ చేసుకునేటప్పుడు సిల్వర్ ఫాయిల్ని యూజ్ చేయండి. సో చిన్న చిన్న ఫ్లవర్స్ని మనం ఇలా తయారు చేసుకొని ఒక బొకేస్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్లవర్ బాస్కెట్ లాగా తయారు చేసుకొని కూడా డిస్ప్లే పెట్టేసుకోవచ్చు, లేకుంటే ఏదైనా బర్త్డే లేకపోతే మ్యారేజ్ డేలు ఉంటే గిఫ్ట్లా కూడా ఇవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో మినపప్పు అలాగే కరివేపాకు పొడితో చేసిన అన్నం రెడీగా ఉంది. టేస్టీగా ఉంది. అంటే మనం పొట్టు మినుములు తీసుకున్నాం కదా, కొంచెం డిఫరెంట్ టేస్ట్లో. అలాగే కరివేపాకు కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం. ధనియాలు, అలాగే మనకి ఇక్కడ జీలకర్ర ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలిసింది. ఓవరాల్గా ఇలాంటి పొడులతో మనం రైస్ ఐటమ్ చేస్తే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. సో మీకు ఒకసారి చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ టైంలో చేసేటప్పుడు కూడా మీకు ఈజీగా అయిపోతుంది, టైం కూడా సేవింగ్ అవుతుంది అనమాట. సో చాలా బాగుంది. సైడ్లో కొంచెం పెరిగేసుకొని తింటే, ఎందుకంటే మనకు పొడి చేసాం కాబట్టి మినపప్పుతో కొంచెం లైట్గా డ్రైలా అయిపోతుంది అనమాట మనకు చల్లారితే. అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా చిన్నగా గ్రేవీ కానీ లేకపోతే రైతా చాలా మంచి కాంబినేషన్. సో తప్పకుండా ట్రై చేయండి, టేస్టీగా ఉంది. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు నమస్తే.